నమ్మండి, మీ పాపం పోవాలంటే యేసును నమ్మండి. మీ మనసుకు శాంతి కావాలంటే నమ్మండి, నమ్మండి, యేసుక్రీస్తును నమ్మండి. మీ పాపం పోవాలంటే నమ్మండి, మీ పాపం పోవాలంటే యేసును నమ్మండి. మీ మనసుకు శాంతి కావాలంటే యేసును నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఉంటే నాకు చాలు, ఎవరి వన్నలేకున్నా అందరూ ప్రేమ అంతంత వరకే నాకు చాలు. యేసయ్యా కూడా
గాఢంగా ప్రేమించుకుంటున్న ఒక కుమారుడు, కానీ చిన్న తగద, అనుకోని తగద జరిగింది ఆ ఊర్లో. మరొక యవనస్తుడు ఏం చేశాడనంటే గురి చూడక ఒక కర్రని విసిరాడు. ఆ కర్ర తన కుమారుడు తగిలింది. కాలి చోట కర్ర తగిలి ఆ కుమారుడు చనిపోయాడు. అది అతనికి తెలీదు. ఎంత సమయం జరిగిందనంటే గంట లోపు సమయమే జరిగింది. కొందరు ఏం చేశారనంటే ఆ కర్రలు పట్టుకుని ఒక వ్యక్తిని తగిలితే ఆ దొరగారి ఇంటిలోనికి వెళ్ళి తలుపు చాటున దాక్కున్నాడంట. ఏంటంటే ఏం జరుగుతుంది, ఏంటిది అని అడిగాడంట. దొర నువ్వే మాట్లాడుకు, వీడు ఏం చేశాడో తెలుసా, నీకు తర్వాత చెబుతాం, వీడిని మేము చంపేస్తాం. మరి ఏం జరుగుతుందిరా నాకు చెప్పండి అంటున్నాడు. అతను అంటున్నాడు, దొర దొర ఏం జరిగిందో తెలుసా, వాడిని కుమారుని చంపేశాడు. అయితే అతను అంటున్నాడు, ప్రేమించాను, ఇప్పుడు వాడి వల్ల ఆ ప్రేమను నేను పొందాలనుకుంటున్నాను, కానీ నా ప్రేమను పాడు చేసావా, నా కుమారునికి బదులుగా నేను పెంచుకుంటాను, నువ్వు నన్ను ప్రేమిస్తావేంట్రా అని అడిగా. అక్కడ ఉన్న అతన్ని చంపడానికి వచ్చిన, ఆ యవనస్తుని చంపడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కప్పుకొలిపోయి ఏడుస్తూ ఉన్నాడు. నేను ప్రేమిస్తానయ్యా, నీ ప్రేమను తెలుసుకోలేకపోయా, నీ సమస్య నాకు తెలియలేదు, నేను కోపంతో ఇస్తున్నాను, అది నీ కుమారుని మరణానికి దారి తీసింది, కనుక నేనే నీ కుమారునిగా నేను నిన్ను పెంచుతాను, ప్రేమిస్తానన్నా. గమనించండి, మనం ఆయన కుమారుని చంపేశాం, మనం త్రోవ తప్పాం. ఈ లోకంలోనికి ఆయన పంపిస్తే ఈ లోకం ఏం చేసిందనంటే ఆయన కుమారుని చంపేస్తుంది, కానీ ఆయన ప్రేమిస్తున్నాడు. తన కుమారుని చంపేసిన నేను మీలో నా కుమారుని చూసుకుంటాను రా, నన్ను ప్రేమించండి, నా ప్రేమ తెలుసుకోండి. మీరు గమనించండి, దేవుడు ఏమంటున్నాడు అంటే రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు ఆధారపరచబడిన వారమై ఆయన జీవించుట చేత వరు నిశ్చయముగా రక్షింపబడుదుము. ఆయన కుమారుని ద్వారా ఆయన మనం ప్రేమిస్తున్నాడు, లేకపోతే ఆయనకి వారికి సంధి లేదు. ఏదో తోటలో నుండి వైదొలిగిపోయిన నాటి నుండి మన పితరుడైన ఆదాం అవ్వ నాటి నుండి ఈనాటికి మనకి సంధి లేదు. ఎవరిని బట్టి మన సంధి ఏర్పడింది అంటే ఆయన కుమారుని బట్టి. ఆయన కుమారుని లోకం చంపేసింది, ఆయన మనం ప్రేమిస్తున్నాడు. యేసు ద్వారా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. యేసు క్రీస్తుని అంగీకరిస్తే దేవుని ప్రేమ ఒక లక్షణాలన్నీ కూడా మనం పొందుకుంటాం. యెషయా గ్రంథములో 49వ అధ్యాయము 15వ వచనం, యెషయా గ్రంథము 49:15 వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటిపిల్లను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుంది, కానీ నేను నిన్ను మరవను. ఎందుకనంటే మనలను దేవుడు నిర్మాణం చేశా,
ఈ సృష్టిని నిర్మాణం చేశాడు, దేవదూతలను నిర్మాణం చేశాడు. ఆ విధంగానే ఈ లోకంలో ఉన్నవి అన్ని కూడా ఆయన వల్ల జరిగినవి. ఎవరు తాను నిర్మాణం చేసుకోలేకపోయారు. ఎవరు తానుగా నిర్మాణం చేసుకోలేకపోయారు. బైబిల్ ఏం చెప్తుందనంటే తన ప్రాణాన్ని తాను కాపాడుకోనలేని వాళ్ళంతా యెహోవా సన్నిధికి వచ్చి మోకరించెదరు. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోలేం, కానీ దేవుని వలన మనం రక్షింపడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అందుచేత యేసుక్రీస్తు ద్వారా దేవుని ద్వారా మనం పొందడానికి ఒక ప్రేమ. ఆయన అంటున్నాడు, ఒక స్త్రీ గర్భమున తన జన్మించిన ఒక చంటి పిల్లను వారు మరుచుదురా, కానీ కొన్ని సందర్భాల్లో వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరవను. ఆస్తుల గురించి కన్న తల్లిని చంపిన కుమార్తెలున్నా, ఆస్తుల గురించి కన్న తండ్రిని చంపిన కొడుకులున్నారు, ఆస్తుల గురించి తల్లిని చంపిన కొడుకులు కూతుర్లున్నారు. అట్లాగే తల్లిదండ్రి కూడా వాళ్ళ సమస్యలను గురించి కూతురుని చంపిన తల్లిదండ్రులు ఉన్నారు, కొడుకులను చంపిన తల్లిదండ్రులు ఉన్నారన్నమాట. కానీ దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అని అంటే యేసు ద్వారా ఆయన మనం ప్రేమిస్తున్నాడు. అందుచేత ఆయన అంటున్నాడు, ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన తన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుందరు, కానీ నేను నిన్ను మరువను అని అంటున్నాను. నేను నిన్ను మరవను. అటువంటి దేవుని ప్రేమ దగ్గరకు దేవుడు మనం ఆహ్వానిస్తున్నాడు. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయము 3వ వచనములో శాశ్వతమైన ప్రేమతో ఎవరి ద్వారా ఒక సహోదరి, అయ్యా మీరు ఎప్పుడు మీటింగ్ పెడుతున్నారు చెప్పండి. ఎందుకమ్మా? అవును, మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. మీరు సువార్త అందిస్తున్నారు, ప్రజలను ప్రేమపూర్వకంగా వారిని సన్నిధి చేసే పనిలో 50 మందికి నేను బట్టలు ఇస్తా. మరొక సహోదరి, మీరు చేసేటువంటి పనిలో ఇబ్బందులు ఉన్న ప్రాంతానికి వెళ్తున్నారు, నేను 50 మందికి బట్టలు కొనిస్తా అని చెప్పి ఆమె కొని నాకు ఇచ్చింది. ఆమె ఎందుకంటే వారు యేసుని ప్రేమించారు, యేసు ఆమెను ప్రేమించాడు కనుక ఆమె ఎవరిని ప్రేమిస్తుంది అంటే లోకంలో ఉన్న తన తోటి వారిని ప్రేమించి ఈ సత్క్రియ చేయగలుగుతుంది. నాకు రాత్రి 4 సార్లు ఫోన్ చేశా. ఎలీషా గారు, బాబురావు గారు, మోషే గారు, ఇంకా వారి మేనల్లుడు ఫోన్ చేశారు. దేని గురించి అని అంటే యేసుని బట్టి, యేసు క్రీస్తుని బట్టి వారు నాతో మాట్లాడా. నేను కూడా వారితో కొన్ని మాటలు మాట్లాడా. ఆ విధంగా నేను ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నేను గత సోమవారం రావాలి. ఆ విధంగానే పాపికొండలకు దగ్గరగా ఉండేటువంటి ధర్వాడ, చిలకలూరు, తంగెడికొండ, గడ్డపల్లి, అట్లాగే మంజులూరు, ఉప్పరెల్ల, ఓరింక, రేగులపాడు, రేపల్లి, డోలిగండి, ఈ గ్రామాలన్నీ కూడా నేను ఈ విధంగా ఇచ్చుకుంటూ వస్తున్నా. మీకు వాళ్ళు ఓరింక వాళ్ళు, రేగులపాడు వాళ్ళు ఎప్పుడైనా సరే మీకు తాగొచ్చు, కానీ వాళ్ళు అడిగి నా గురించి చెప్తారు. మళ్ళీ వాళ్ళు అంటారు, మా ఊరు ఎప్పుడు వస్తారు, మీరు ఎప్పుడైనా సరే తప్పనిసరి మా ఊరు రావాలి. కానీ నాకు చాలా ఊర్లు నేను వెళ్ళవలసినవి ఉన్నాయి. నేను 2వ రౌండ్ ఇంకా ఏ ఊరు తిరగల. అయితే దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా దేవుని యొక్క ప్రేమను ప్రజలలోనికి ఇంకా ఆధ్యాత్మిక ప్రేమ అనేటువంటిది వెలువడబోతుంది.
వెలువడాలి. అది మనకి అవసరం. లోకాన్ని చూస్తే మోసం, లోకాన్ని చూస్తే నమ్మరాని సంఘటనలు ఏ మానవుడు మరొక మానవుడిని నమ్మటానికి వీలు లేకుండా ఉంది. కానీ దేవుని సత్యము, ఆధ్యాత్మిక ప్రేమ స్థిరమైన ప్రేమతో కొనసాగుతూనే ఉంది. దేవుడు నీతివంతుల పక్షాన, సత్యవంతుల పక్షాన ఆయన పోరాడువాడు, వాళ్ళను ప్రేమించేవాడు. కానీ నేను నీతిని జరిగిస్తున్నాను, నన్ను ఎవరు ప్రేమిస్తలేదు, కానీ ఎవరు నాకు సహాయం చేయట్లేదు, నాకు ఏంటి ప్రయోజనం, నేను కురిమిపోవాల్సి వస్తుందని మనం భయపడవచ్చు. కానీ దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడని అంటే ఈ నీతిని మనం ఓర్పుతో సహనంతో కొనసాగుతూ ముందుకు సాగితే దేవుని ప్రేమను మనం పొందుకుంటాం. మనం ఎందుకనంటే ఎంతైనా సరే శ్రమపడాలి, దేవుని ప్రేమను అగమర్చాలి. నేను ఇక్కడ నుండి ఇక్కడ రావటానికి 3 రోజుల మట్టి నాకు నిద్ర లేదు, వారం రోజుల మట్టి ఖాళీ లేదు. నాతో చాలా మంది స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. కట్కూరు ఇక్కడ కాదు, ఆ ప్రాంతంలో చాలా సంఘాల్లో కట్కూరు పేరు మీద ప్రార్థన జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు 2 సంఘాల్లో ప్రార్థన చేస్తున్నారు. మీరు క్షేమంగా వెళ్ళి రావాలి. మేము రాత్రి 12 గంటలకు ప్రయాణం ప్రారంభించాం. ఇక్కడికి వచ్చేసరికి మాకు తెల్లారిపోయింది. నాతో వచ్చిన అవనస్తులు అంటారు, ఇంకెంత దూరం అండి పాస్టర్ గారు. ఎందుకనంటే నేను అభివృద్ధి కలిగిన ప్రాంతాల్లో కాదు పెట్టాను మీటింగ్లు, ఇంకా అభివృద్ధి జరగవలసిన ప్రాంతాలలో మీటింగ్లు ఏర్పాటు చేస్తా. ఇంకా అభివృద్ధి జరగాలి. ఏ ప్రాంతం అయితే అభివృద్ధి కావాలో, ఏ ప్రాంతం అయితే అభివృద్ధి కావాలో, అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చబడాలి. మీరు అనుకుంటున్నారు ప్రాజెక్టు కడితే మనం అంతా ఖాళీ చేయాలి, కానీ అది జరగదు. తొందరపడే అవసరం లేదు. ప్రభుత్వాలే మన దగ్గరికి వస్తాయి సహాయం చేస్తామని. దేవుని వాగ్దానం ఉంది, తొందరపడకండి, సువార్తను అంగీకరించండి. దేవుడు మీ జీవితాలను మారుస్తాడు, మీ కుటుంబాలను మారుస్తాడు, మీకు మేలు చేస్తాడు దేవుడు. అందుచేత ఇది దేవుని కార్యం. మరొక మాటలో యెషయా గ్రంథములో 43వ అధ్యాయము 25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనని అంటున్నాడు ఆయన. 1998కి ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన రాక్రితం 7 సంవత్సరాలు సారా తయారు చేశాను నేను. ఒక రోజున దేవుడు నాకు కనిపించాడు, ముఖ దర్శనాన్ని చూశాను. అంతక్రితం నేను దేవుడిని నమ్మేవాడిని కాదు. కానీ ఈ వాక్యం బోధించడానికి మా ఇంట్లో మా నాన్నగారిని బట్టి ప్రార్థన జరుగుతూ ఉండేది. కానీ వాళ్ళు అనేవారు, వాళ్ళకి కళ్ళు కనపడతలేదు, 4 మాటలు వినిపించు చాలు అనేవారు ప్రార్థనలో ఎక్కించిన వారు. అయితే నాకు తెలుగు చదువుతుండగా ఒక దినాన్ని దేవుడు నాకు కనిపించాడు. ఆయన నేను చూశాను. నాటి నుండి నా అలవాట్లన్నిటినీ కూడా దేవుడే నన్ను బంధించాడు. ఈనాటికి ఇంకాను బంధించే సంవత్సరానికి 1000 బస్తాలు దాన్ని బంధించేవాడిని, కౌలుకు కూడా వ్యవసాయం చేసి. నాకు అది వ్యర్థంగానే ఉంది. కానీ ఇది నన్న మీ మధ్యకు వచ్చి దేవునికి వచ్చి మీతో మాట్లాడటానికి ఈ సంవత్సరానికి ఎంతో తృప్తి. ప్రజలు మీరే కాదు అన్ని జనులంతా మార్చబడాలనేటువంటి ఉద్దేశంలో క్రైస్తవులు సక్రియలు ఉన్నాయి అనేటువంటి భావాన్ని తీసుకురావాలి. మనం క్రైస్తవే మంచిది అనేటువంటి భావాన్ని మనం తీసుకురావాలి. ప్రజల్లో మార్పు మనం తేవాలి. క్రైస్తవులు నమ్మకస్తులు
పోరాటం, ఎటువంటి యుద్ధాలు చేయరు. ఎట్లా కనిపించాలి. అందుచేత దేవుడు ఎవరిని పంపించాడు? యేసుని పంపించాడు. యేసు ఏమి జీవితాన్ని కూడా తన యవ్వన కాలములో శిలువ మరణం నుండి ఆయన చనిపోయి 3వ దినమున పునరుత్థానుడై ప్రజల కొరకు లోక కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడని నిరూపించుకున్నాడు. లోకంలో మనం చూస్తే అమెరికాలో కానీ, రష్యాలో కానీ, ఇండియాలో కానీ, చైనాలో కానీ చాలా మంది దేవుళ్ళు జన్మించారు. కానీ వాళ్ళు బ్రతకడానికి వాళ్ళు పోరాడారు. మళ్ళా వాళ్ళు బ్రతకడానికి వాళ్ళు యుద్ధాలు చేశారు. వాళ్ళు బ్రతకలేక తన ప్రాణాలన్నీ కూడా కోల్పోయాడు. ఇప్పుడు వాళ్ళ ఉనికి కనిపించలేదు. ఎవరు ఉనికి కనిపిస్తుంది? నిజాం దేవుని ఉనికి కనిపిస్తుంది. అందుచేత యేసుని మనం ఆరాధించవలసి ఉంది. మత్తయి సువార్త 27:46లో ఒక వచనాన్ని చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లమ్మా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆమెకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబిడించుతావని అర్థము. దేవుడు ఈ లోకానికి కొరకు ఏం చేస్తాడు? త్యాగం అంటే తన కుమారుని త్యాగంగా అప్పగించేశాడు లోకానికి. ఒక దినాన్ని దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం ఓ కుమారుడికి అంది, అట్లా నా కుటుంబంలో చాలా సంతోషంగానే ఉన్నాను. కానీ అబ్రహామా, నీ కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆడుకుంటున్నాడు చాలా సంతోషంగా తన తల్లితో నాతో గోరుముద్దలు తింటూ పెద్దవాడు అవుతూ ఉన్నాడు. అబ్రహామా, నీ కుమారుని నాకు బలిస్తావు అని అడిగా. దేవుడు తన కుమారునికి అంటే మానవుని కుమారుని బలి ఇమ్మని దేవుడు అడిగాడు. కానీ అబ్రహాం ఏం చేశాడంటే ధైర్యంగా మోరియా పర్వతం మీద తన కుమారుని కట్టెల మీద పడుకోబెట్టి బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి బలి ఇవ్వడానికి ఖడ్గాన్ని పెట్టాడు పీకి దగ్గర. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ గురించి నా కుమారుని నేను బలైపోతున్నాను. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుని యొక్క తలంపు ఏమిటంటే మానవుని యొక్క త్యాగం ఎంత ఉంది. మరొక మాట, అబ్రహాము ఏం ఆలోచిస్తున్నాడంటే దేవుడు వస్తాడు నా కుమారుని బలి ఇచ్చినట్లయితే, దేవుడు వస్తాడు నా కుమారుని నేను అగ్నితో బూడిద చేసినట్లయితే, దేవుడు వస్తాడు నా కుమారుని బూడిదల నుండి నా కుమారుని తీసి నాకు ఇస్తాడు. దేవుడు ఆయన నాకు అవసరమైన వాటిని తెలియని వాడు కాదు. ఆ విధంగా ఒక మానవుడు దేవుని కొరకు తన కుమారుని ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని త్యాగం చేయడానికి తన కుమారుని ఏం చేశాడు? యోహాను సువార్తలో 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన వారి యందు విశ్వాసమించు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించని ఏం చేశాడు దేవుడు అంటే తన కుమారుని ఈ లోకానికి ఇచ్చేశాడు. అందుచేత యేసుని మనం ప్రేమించవలసి ఉంది. దేవుడు ఏం చేశాడంటే తన ప్రేమను దేవుడు తన ప్రేమను ఏ విధంగా ఆగమనించాడంటే తన కుమారుని ఈ లోకానికి త్యాగం చేసి ఉచితంగా అప్పగించేశాడు. దేనికనంటే మరణానికి అప్పగించాడు, కొండ దెబ్బలకు అప్పగించాడు, శిలువ మరణానికి అప్పగించాడు, మొండ్ల కిరీటపు బాకు పోటులకు అప్పగించాడు, బల్లెపు బాకు పోటులకు అప్పగించాడు. ఎవరి కొరకనంటే మన కొరకు ఆయన వాళ్ళని ప్రేమించడానికి, ఆయన తన ప్రాణాన్ని తన త్యాగాన్ని కనిపించడానికి
దేవుడు యేసుని లోకానికి అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తు పూర్వ కాలములో యూదులు అనేటువంటి వారు వాళ్ళు పాత నిబంధన కాలంలో దహన బలులు, బలి పశువులు, యజ్ఞ పశువులు, హోమ బలులు ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఉండేవారు. ఆ విధమైన బలులను అనుసరించి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని శిలువ మరణానికి అప్పగించాడు కనుక ఆయన ద్వారా మనం పునరుత్థాన బలాన్ని పొందడానికి, ఆయన ద్వారా ఆ ప్రేమను పొందుకోవడానికి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుని ద్వారా మనకు రక్షణ కల్పించాడు అన్నమాట. అందుచేత దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అందుచేత మనం ఏం చేయాలి అని అంటే యేసుని అంగీకరించాలి. త్యాగం చేసి ప్రేమించేవాడే గాని ఎవరిని కూడా అణిచివేయాలనేటువంటి వాడు కాదన్నమాట. ప్రేమించేవాడు ఆత్మ సమాడు. ఎవరు వలన మనకి సహాయం కలుగుతుందంటే మనం చాలా మంది మనమైతే ధనవంతులతో సహవాసం చేస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ ధనవంతుడు పేదవారితో సహవాసం చేస్తే బాగుంటుంది అనుకుంటాడా? ఒక ధనవంతురాలు నాకు స్నేహితురాలుగా ఉంటే ఆశపడదు. కానీ దేవుడు ఐశ్వర్యవంతుడైంది లోకానికి వచ్చి పేదవారందరినీ ప్రేమించడానికి ఆయన పేదవారి ఇంట జన్మించాడు అనమాట. అందుచేత ఆయన ప్రేమ ఎటువంటిది మనం గ్రహించినట్లయితే ఆయన ద్వారా నిత్య జీవాన్ని కలిగి, ఆయన ద్వారా మనము పాప పరిహారం కలిగి, ఆయన ద్వారా పునరుత్థాన బలాన్ని కలిగి, ఆయన ద్వారా ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళే అవకాశాన్ని కలిగి, దేవుని రాజ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని కలిగి, పాప క్షమాపణ పొంది విమోచన జీవితాన్ని జీవించడానికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుచేత మనం యేసుని అంగీకరించవలసి ఉంది. యేసు ఎటువంటి వాడు అంటే ఆయన పోలికలు ఎటువంటి వాడు అంటే మన అందరికీ సరిపోయినవాడు. లోకంలో చాలా మంది ధనవంతులు ఈ రక్షణ భాగ్యాన్ని వాళ్ళు సంపాదించుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు, నరకాగ్ని మార్గం గుండా దూసుకుపోతున్నారు. కానీ పేదవారందరూ కూడా ఈ మార్గంలో ప్రయాణం చేయగలుగుతున్నామంటే ఈ రక్షణను, దేవుని ప్రేమను, దేవుని త్యాగాన్ని, దేవుని ఉద్దేశాన్ని మనము తెలుసుకోగలుగుతున్నాం, వెంబడించగలుగుతున్నాం, ఆయన సంఘముగా అతకబడుతున్నాం, విశ్వాసం ఉంచగలుగుతున్నాం, దేవుని వెంబడించగలుగుతున్నాం, దేవుని ఉద్దేశాన్ని గైకొనగలుగుతున్నాం. ఆ విధంగానే దేవుని ప్రజలకు అంగీకరింపబడుతున్నాం. నేను చాలా ప్రాంతాలు దండయాత్రలు చేస్తా, అంటే పత్రికలు ఇస్తా. కొన్ని గృహాలు వాళ్ళు ఏం చేస్తారంటే నాతో వచ్చిన కొందరు స్త్రీలు, పురుషులు మేము ఎటు వెళ్ళినా 30 మంది 2 వాహనాలు వేసుకుని వెళ్తూ ఉంటాం. సుమారు 10-15 గ్రామాలు పత్రికలు సువార్త బోధించి వస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో కొన్ని గృహాలు కొందరు ధనవంతులు అంటారు ఈ పత్రికను చీకొడతా అంటే ఈ ప్రేమను, దేవుని ప్రేమను వాళ్ళు అవలంచలేకపోతున్నారు. అందుచేత దేవుని యొక్క ఉద్దేశం ఎటువంటిది అనేటువంటిది పేదవాని దగ్గరకు దేవుని యొక్క సువార్త వస్తుంది. దాన్ని మనం త్వరగా దానిని అవలంబించి ఆ అనుభవాన్ని మనం పొందాలి. ఈ అనుభవం ధనవంతుల దగ్గర లేదు, ఈ రుచి ధనవంతులు పొందలేకపోతున్నారు, ఈ పరిహారాన్ని ధనవంతులు దాన్ని అనుభవించలేకపోతున్నారు. కనుక ఈ అవకాశాన్ని మనం చేజిక్కించుకున్నట్లయితే మనకి ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నిత్య జీవాన్ని మనం కలిగి ఉండటానికి మంచి అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా ఈ యొక్క కంటూరు గ్రామస్తులు, మరి ఇంకా బర్లపాలెం, టేకూరు, కొయిడ, ఎడల్లి, ఇంకా ఇతర గ్రామస్తులు ఇక్కడ చాలా గ్రామాల నుండి వచ్చా. మీ అందరికీ క్రీస్తునందు శుభములు తెలియపరుస్తా. అందరికీ వందనాలు. ఎందుకనంటే మనం దేవుని పిల్లలుగా ఉండటానికి దేవుడు మనకు తెలుసా. మీరు ప్రభునందు స్థిరపడండి. దేవుని రాజ్యం ఉంది, మన రాజ్యం రాబోతుంది, మన రాజ్యం దేవునిది. మనతో సహవాసం చేసిన వాడు మానవుడు కాదు, దేవుడు కనుక
ఆయన మార్గంలో మనం ముందుకు సాగినట్లయితే మనం ఈ లోకంలో ఉన్నది ఏమన్నా లేకపోయినా ఆయన అనుకుంటే చాలు. ఎందుకంటే దేవుని రాకడ, దేవుని రాజ్యము, దేవుని తీర్పులు దగ్గర పడేటువంటి కాలం సమీపంగా ఉంది. సమీపం జరుగుతూ ఉంది, చాలా దగ్గర పడుతూ ఉంది. అన్ని మార్పులు వచ్చేస్తున్నాయి. మీకు రేషన్ కార్డులు ఉన్నాయి కదండి, రేషన్ కార్డు పోతే ఏదైనా జరుగుతుందా? మన కుటుంబంలో మేలు ప్రభుత్వం నుండి ఏదైనా అర్హత పొందడానికి ఉంటుందా? ఆధార్ కార్డు కానీ ఒక సంవత్సరం కనపడకపోతే మన భవిష్యత్తు ఏమైపోతుంది అంటే ఏం జరగబోతుంది అని అంటే దేవుని పాలన దగ్గర పడుతుంది, క్రీస్తు విరోధి పాలన కూడా దగ్గర పడుతుంది. సమస్యలు ఎక్కువ కాబోతున్నాయి. ఇంకా చదువు ఏంటి, జ్ఞానం ఏంటి, అమాయకంగా బ్రతకాలని ప్రయత్నిస్తే లోకం వల్ల బ్రతికినవారు మానవులు. గనుక దేవుని ఒక ఉద్దేశంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు మీ పిల్లలను చదివించాలి. మీరు శ్రమపడినా, మీరు కష్టపడినా పిల్లలను చదివించాలి. ఈ లోకం లాంటిది కాదు రాబోతున్న కాలం, ఈ సమస్యలు వంటివి కాదు రాబోతున్న కాలం. అందుచేత ప్రతి వారు కూడా లోక సంబంధమైన ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలకు అనుకూలంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. మా ప్రాంతంలో ప్రతి పిల్లలకి సెల్ ఫోన్ ఉంటుంది. ఈ సెల్ ఫోన్తో ఏం చేస్తారంటే వీడియో గేమ్లు ఆడతారు. వీడియో గేమ్ల వల్ల వారిని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఇక్కడ మీకు నెట్ సిగ్నలే ఉండదు, శుభ్రంగా పిల్లలు చదువుకుంటారు, ఇబ్బంది లేదు. మిమ్మల్ని దీవించును గాక. ఆమె దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క ఈ యొక్క పరిచర్యలో మరి మీ విశ్వాసంలో మరి ఇంతవరకు ఈ యొక్క ప్రార్థన కూటలో ఏకీవించిన మీకు, మీ కుటుంబాలకు, మీకు, మీ యొక్క పిల్లలకు, యజమానురాలకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. అందరికీ వందనాలు. మొదటిగా చిన్న ప్రార్థన చేద్దాం. పాట పాడాలి. వచ్చునంత సింహాసనమందు ఆశీనుడగు మా తండ్రి, నీ శ్రేష్ఠుని నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క దినమందు జరిగింపబడుతున్న ఈ చిన్ని ప్రార్థన కూటాన్ని బట్టి అనేకమైన గ్రామాల నుండి నడిపించిన ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించాలి, ప్రతి ఒక్కరిని మీరు దీవించాలి, ప్రతి ఒక్కరిపై ఆత్మ నింపండి, ప్రతి ఒక్కరిపై ఏడంతరాత్మ అభిషేకం దయచేసి దైవిక శక్తి అనుగ్రహించాలి. కుమారులు కుమార్తెలు మీరు ఆస్వాదించాలి. దీర్ఘాశ్వంతులు దైవ ఆశీర్వాదములు నేటిగా మీరు దయచేయండి. ఇంతవరకు నీ కుమారులు ఇగో ఈ గ్రామస్తులు, ఇగో నీ కుమార్తె గ్రామస్తులు, ఇతర గ్రామస్తులు పరిచయంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి. ఇగో ఈ దినమందు వారితో కొన్ని మాటలు మాట్లాడగలిగాం, ఇంకా అనేక మాటలు మాట్లాడడానికి మేము ప్రయత్నం చేస్తాం. కానీ ఇదిగో ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు, ఈ కొద్ది తరుణాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. కనికరం కలిగించుని ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ప్రతి ఒక్కరి సమస్యలు విడుదల కలిగించారు. మేకాయేలు గారు, మీరందరూ మేకాయేలు గారి కోసం ప్రార్థన చేయాలి. మరి సమయం లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. మనకి దేవుడు సమయం ఇచ్చాడంటే ఆయన కోట్లాది స్తుతులు స్తోత్రాలండి. ఈ క్షణం ఉన్న మనుషులు ఈ క్షణం ఉంటున్నారో లేదో తెలియదు. దేవుని కృప వల్ల మనందరినీ రీతిగా ఉంచాడంటే ఆయన కృప అండి. మరి మేము అన్నులు, మా కుటుంబం కాపులు మరి 20 సంవత్సరాలు అవుతుంది మేము దేవుళ్ళలోకి వచ్చి. మా మగాన్ని నరికేస్తాం. మరి నరికినప్పుడు ప్రభా నన్నందుకు 65 పుట్టుల్లోంచి దేవుడు లేవనెత్తాడండి. ఆ గాయాలు సుతుప్పుడైనా మనకు గుర్తొస్తే తట్టుకోలేమండి. ఆయన నరికి వచ్చినప్పుడు ప్రభు అని అన్నప్పుడు తొందరగా నరికి పాడేసాను అన్నాడు మా మేనల్లుడు. అన్నప్పుడు ఇదేంట్రా రాముడా కర్రీ నరికేసావా అన్నాడు.
మనం చెప్పడికి ఇంకా బతికే ఉన్నావా అని చేతిలో కట్టి ఉడుపు చేలో వేసాడండి. నరికే ఉన్నావా అనేదాడికి ఏంటో నలుగుతుంటా అన్నాడు. ప్రేమతో పెంచాడండి. పెళ్లి చేసాం, పేరెంట్కం చేసాం మా మధ్య కూతుర్ని. దేవుడు చూడండి ఎంత గొప్పడో. దేవుడు కావాల్సిన బిడ్డని మనం ఆయన దొరకనప్పుడు ఏదో విపరీతమైన గాయం పెడతాడు. మనకు రోగం అందునో, శోధన అందునో, బిడ్డలందునో, భర్తనందునో ఆయన కావాల్సిన బిడ్డను ఆయన మాత్రం ఇడవడండి. నేను దేవుడి శక్తి తెలియదు, దేవుడు కానుకలు ఇచ్చేదండి. పంటలో 10వ భాగం, ప్రతి దాంట్లో వ్యాపారంలో 10వ భాగం దేవుడికి తీసి పంపుతుమే, కానీ దేవుడి శక్తి ఉందని నాకు తెలియదు. అయితే పుట్టిన ఖర్చు పట్టుకెళ్ళవలసి వచ్చేది. అటువంటి గాఢంతకాలంలో గొప్ప విగ్రహార్థం చేసేదాన్ని నేను. మాత్రం రేతులు 10 అయినా సరే నాన్న అనుకోండి పెట్టించేవాడండి. పొరుగింటి చుట్టం వస్తే మా ఇంటి చుట్టం వచ్చినట్టు ఉండేది. ఇదేంటయ్యా వాళ్ళింటి చుట్టం వస్తే ఇప్పుడు నన్ను అనుకోండి. అప్పుడు గ్యాసులు గట్టి ఉండే కదండి, పొయ్యింటి అని అంటే తోటి బియ్యం కూడుకొని తేడుతారని చుట్టం వెనకపోయాడని ఆ పెంట ముందు కాకుండా నువ్వు మానేస్తా చూడని ఇవ్వడండి. నేను నరికేస్తంలో ప్రభు అని అన్నాడు కదండి. ఈ దెబ్బ ప్రభువు తగిలింది, గాయం ఈయన తగిలింది. కర్ర గడ్డి పెట్టుకాడు పెట్టారు గడ్డి. ఆ కర్రుచ్చుకు వచ్చాడండి. మళ్ళీ ఆ కర్రుచ్చుకు వస్తే అక్కడే ప్రాణం పోద్ది. ఎవరే నువ్వు సాగొద్దు కానీ అతలు పోరా, మళ్ళీ నన్ను ఎవరు నరికినట్టు తెలదించుకాడు, నేను ఈ కౌరు అట్టుకెళ్ళాలన్నాడు అంటండి. ఈయన కొడుక పంపడానికి బొంబాయి వేసాకి వెళ్ళాడండి. మాకు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు అండి. ఈయన తర్వాత 2 అమ్మాయిలు, 2 అమ్మాయిల తర్వాత బాబు, నలుగురండి. వాళ్ళిద్దరు పాపలు పెళ్ళిళ్ళు చేసామండి. పిల్లలకి ఇంకా చేయలేదు. ఈ విదేశాలు వెళ్ళొచ్చా చేసుకుంటానన్న కార్యం వెళ్ళిన 3వ రోజున తండ్రిని నరికేశారు. చూడండి ఇంకప్పుడు శ్రమ, పిల్లలు లేరు, ఊరంతా ఏకరీతిగా ఉంది. ప్రతి కులం కూడా ఇలా చేస్తామేంటని. మా వ్యవసాయంలో పుచ్చకాయలే కాదు, ఏరుశనకాయలు కాదు, అన్ని రకాల పంటలు పండించేవారండి. మా అబ్బాయి సంవత్సరానికి 4 రకాల పంటలు పండించేవారండి ఎకరానికి. ఇవాళ దేవుడు మనుషులు పండిస్తున్నాడండి. వ్యవసాయం జోలికి వెళ్ళకుండా ఉన్న వ్యవసాయం అమ్మేసాడండి. 50 ఆవులు, గేదెలు, దొడ్డి, కాలేళ్ళు, నానా ఇదికే ఉండేదండి. ఇవన్నీ దేవుళ్ళకి వచ్చే కానీ వరుసెట్ అయ్యే వెళ్ళిపోయాడు. నడిచి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి అన్నీ అయిపోయాక కూడా మళ్ళీ పాలు వ్యవసాయం చేస్తాను. వద్దు దేవుడు అన్నాడు, మనుషులు వ్యవసాయం చేయమని అప్పుడు చెప్పాను. ఆత్మలు రక్షింపుకి నువ్వు వ్యవసాయం చేయకు, లాచిపోతావు. 4 లక్షలు లాచిపోయాడు. 4 లక్షలు ఇంకా వదలలేదండి. ఇంకా కొంత ఉన్నా దేవుడు పట్టుకున్నప్పుడు యజమాని భారం అయినా సరే అది మనకు భారం అనిపించదు. ఇంట్లో ఏదైనా శోధన వచ్చినప్పుడు తెల్లవారు ప్రార్థన చేస్తాం. ఇంట్లో సంతోషం వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినట్టు చేస్తాం, చేయమండి. దేవుని ఏదో గాయం ఏదో మూడు ఉంచున్నాయన నీలో నన్ను అంటుకట్టే మనం పట్టుకోవాలండి. ఈ కార్యంగా ఇది నరికేశారండి. నరికేసాక ఎన్నో ఇబ్బందులు పడ్డాం, 8 ఏళ్ళు ఎంతో శ్రమ పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డాం. అయ్యా ఇంకప్పుడు ఇసుకొచ్చిందండి విగ్రహాల మీద నాకు. శని ముండలారా మిమ్మల్ని అందరినీ చేసాను పూజి. దరిద్రు ముండలారా, దరిద్ర పేదవాళ్ళారా, చీరలు తిన్నారు, కాయలు తిన్నారు, కోకలు తిన్నారు, రైతులు తిన్నారు, ప్యాంటు ముండలారా. నాకు ఆడంగుడు ఉపకారం చేయలేదు. మిమ్మల్ని అందరినీ పెంట కోతలో పడేస్తున్నాను, ఏం చేస్తానండి. నా ఫోటోలను తీసేసి పెంట కోతలో పడేసి 7 వారాలు వెళ్ళానండి నేను ముగ్గునూరు. నేను సాక్ష్యం కూడా చెప్పలేదు. అక్కడ వెళ్ళేదాడికండి తొలివారు వెళ్తున్నాడా ప్రార్థన చేయమన్నాడు. అక్కడ దైవజనుడు డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారా, మేము చూడగలుగుతామంటే ఆ ఎరుసలేని చూపించాడండి. శిలోని కొండ చూపించాడండి, ఎర్ర సముద్రం చూపించాడు, చెట్టు తీసుకెళ్ళాడండి నన్ను మాపులు. 5 ఏళ్ళు శిలోని కొండ ఇప్పుడు ఇలా ఉందండి, కొండలాగా చెట్లు ఇల్లు నాకేం బాగోలేదు. నేను అన్నా చెట్టమ్మా నన్ను తీసుకెళ్ళిపో బాబా, ఈ శిలోని కొండ ఏం బాగోలేదు, ఏదో బాగుంటుంది అనుకున్నాను, నన్ను బాగోలేదన్నాడు. ఆ కొండ మీద ఉండండి తెల్లటి బట్టలు కట్టుకుని, అమ్మా వెనక్కి వెళ్ళిపోతావా, కోత సిద్ధపడి ఉందో కొడవళ్ళు కోయించుకోవాలి, రా చెయ్యేది అన్నాడండి తండ్రి. అనేటప్పుడు కానీ చెయ్యి అందించేటానికి కింద ఉన్న దాన్ని చేతితో లాగేటానికి ఆయన ఒళ్ళో పడ్డానండి. ఆ సిగ్ని మీద పడేది. అయ్యో బాగాలేదయ్యా, నేను ఇవన్నీ ముళ్ళ తుప్పలు, కల్లేరు గారు ఇవన్నీ ఉన్నాయి, ఇది బాగాలేదు, చెట్టు మనం తీసుకుపోండి. చెట్టుని తీసుకుపోతే వెళ్ళడమ్మా, ముళ్ళ తుప్పలన్నీ బాగు చేయాలి, కోత కోసుకొచ్చింది, కొడవలు సిద్ధపరచు అన్నాడండి. అదే కారణంగానండి 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని ప్రతి గ్రామం కుక్కలు తిప్పినట్టు తిప్పుతున్నాడండి.
మనుషులు తిట్టుకుని కాదండి, నాకు గుర్తు వస్తుందండి. ముళ్ళ తుప్పలన్నీ బాగు చేయాలి, అడవులన్నీ రోడ్లు పోయాలి. దేవుడు స్వర్ణాన్ని పడేదండి. అయ్యా రేపు మేము ఏం చేయాలంటే ఈ పూట మాకు చెప్పేవాడండి. అలాగే మా పిల్లలిద్దరికీ 3 సంఘాలు 3 మందిరాలండి మాకున్న ఆస్తి అమ్మేసేసి, మాకు ప్రభుత్వం సపోర్టా ఏమీ లేదు. సంఘం సపోర్టా 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు మేము వేసుకుని ఇలా ప్రయత్నాలు చేస్తానండి. ఇలాగ పనిముట్లు కొంట ఉత్సాహంతో చేయాలి. ఇది పరలోక రాజ్యాన్ని కానీ ఇది లోక రాజ్యాన్ని కాదు. ఇవాళ ఉంటాం రేపు పోతాం. ఇవాళ మన బిడ్డలు చూసేది దేవుడు. మనం చూస్తాం. నేను అక్కడికి ఒక చూసుకుంటానండి. మా ఇచ్చాను నువ్వు లేదు, ఈ వెనకాల ఉంటుంది నన్ను కూడా ఇచ్చావు అని ఈ నన్నాకన్నీ పెద్ద చెప్పి వాక్యం పెడతాను అనుకోండి టీవీలో. వాక్యం తిరగదు రేపు క్షమించు బిడ్డలు శుభ్రంగా ఉన్నారయ్యా. ఇంటికి పెద్దోడు ఈడే నిశ్చింగా ఉంటే బాధ కదా, వీడు అప్పగించాను. ఆ వేదం సోదరులో నా ఇంటికి వచ్చి అడిగితే నా కొడుకు ఏమైపోతాడని భయం. తెరగొడ్లు వేసి తింటున్నారు, సేమంటున్నారా అప్పు తెస్తున్నారు. ఆ కొద్దిగా అప్పు వదిలిచ్చే సేవ ఆపు సంవత్సరం మన అప్పు తిరిగి విస్తారంగా చేయొచ్చు. అంటే అమ్మా దేవుణ్ణి నమ్ముకున్నాడు డబ్బా అనకూడదు. దేవుడు రాజ్యం చేరదు. అప్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు కానీ నేను అప్పు తీసుకెళ్తానే ఉంటాడండి. మరి దేవుని చిత్తమేమో ఉందో పిల్లలు ఎదగొచ్చారు, వీడి దగ్గర చుట్టూ రూపాయలేదు, అసలు ఏం చేయాలో ఈ బాగా ఎలా తీరుద్దాం ఒక చుట్టూ నాకు టెన్షన్ అవుతుంది కానీ మా అబ్బాయికి మాత్రం టెన్షన్ రాదండి. చేసేవాడు దేవుడు తీర్చుకుంటాడు. ఆ గాఢంతకాలంలో అన్నులు దిష్టి కింద ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు రికమెండేషన్ దొరకనప్పుడు ఆ హాస్పిటల్ కాడ ఇబ్బంది పడినప్పుడు ప్రభువా నువ్వు ఎక్కడున్నావు, ఈ కార్యం నాకు చేయవా అనేదాన్నండి. అక్కడ ఆ కార్యం అయ్యేది, దేవుని మళ్ళీ మర్చిపోయేదని. మళ్ళీ ఇంటికి వచ్చాక అలాగా 8 నెలలకి ఏకిచ్చేసాడండి దేవుడు పట్టుకుని వదలకుండా. గాఢంతకాలంలో కులమే లేచింది, మతమే లేచింది, గ్రామమే లేచింది. నేను దేవుళ్ళ 3 సంవత్సరాలు రెండో బయటికి వెళ్తే సిగ్గుపడి దొంగలాగా మేము సేవ చేసామండి. 3 సంవత్సరాలు ఇతనికి బయటకు అప్పుడు బాత్రూమ్ లేవు, కొంతలోకి వెళ్ళవలసి వచ్చేది. మాపులు వెళ్ళేవాడు. కారు వస్తే కారు టయానికి ఇలా బయటకు వెళ్ళి అక్కడికి బస్సు ఎక్కవలసి వచ్చేది. మా వాళ్ళు అందరూ ఏమనేవారండి, నరికేసా చుట్టాలందరూ 16 అయిపోయారు. మా సొంత తిన్నవాడు అందరూ దూరం అయిపోయారు. అయిపోయి మాలవాళ్ళ దేవుడు మాదిగోళ్ళ దేవుడు తక్కువ దేవుడు నెట్టుకుని దూరమయ్యాన్ని నెట్టుకుని మళ్ళీ దేవుడు అని మొదలెట్టింది అనేవారండి. అని అంటే సిగ్గుపడి తలకాయ వచ్చింది ప్రభు నన్ను కాదు నిన్నే అనేదాన్ని. నేను దేవుళ్ళలోకి వెళ్ళిన 1-2 నెలలుగా రక్షణ తీసేసుకోవాల్సి వచ్చింది. దేవుడు ధైర్యం చెప్పిన మాటల ప్రకారం నేను రక్షణ తీసుకున్నాను. తిరిగి అనకూడదు కదా, అదే ప్రకారం దొంగలాగా 3 సంవత్సరాలు జీవించానండి. ఇవాళ మమ్మల్ని తిట్టిన వాళ్ళందరూ, మమ్మల్ని సిగ్గుపరిచిన వాళ్ళందరూ ఇవాళ మన కాళ్ళ కాడికి దేవుడు రప్పించాడండి. వాళ్ళలో ఉండి వాళ్ళు అనిపిస్తాడు. వాళ్ళు అన్నారని మనం బాధపడతాం, మనం బాధపడకూడదండి. ఎందుకంటే దేవుని శక్తి తెలిసినప్పుడు వాళ్ళు అన్నారని మనం బాధపడ్డాం అనుకోండి. ఇవాళ గ్రామ నాయకులు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు ప్రెసిడెంట్లు ఒక రకమైన జాతికారెడ్డి వచ్చేది మా మందిరానికి. శుక్రవారం స్వసస్సాలు జరుగుద్ది. అనేకమైన ఆత్మలు రక్షింపడటానికి దేవుడు నన్ను వెంబడించాడండి. ఆత్మ మనుషులు దేవుడు నడిపిస్తున్నాడండి. 20 సంవత్సరాల నుంచి శుక్రవారం అనేకమైన గ్రామ బిడ్డలు వస్తారు, అందరూ స్వస్థపడ్డారు. దేవుడి కార్యం వాడుకుంటా. ఇది ఈ కార్యం మీకు ఇప్పుడు వచ్చాం ఆశ్చర్యపేట ఇవన్నీ అయిపోయాయండి అన్నాడు. కూర్చోపాటు కాలు చేయాలి, దేవుడు సేవ చేయాలి, దేవుడి కోసం బతికినప్పుడు దేవుడు పని చేయాలి. దేవుడి ఆహారం తింటున్నా, గాలి తీసుకున్నా, నీరు తాగుతున్నా, ఆయన ఆరోగ్యాన్ని బట్టి నిలబడుతున్నా. వెళ్ళాలని పడుదలతో కింద వచ్చాడు. వస్తుంటే ఎక్కడికి వచ్చినా ఊరు దొరుకుతలేదు. రాత్రి పిల్లలు ఎవరో నిద్రపోలేదండి. ఎలాంటి ప్రయత్నాలు ఈ సరుకుల కోసం 20 రోజులు 4 నాళ్ళు బట్టలు తిరగా అట్లు తిరగా అయిపోయింది. ఈ పిల్లలేమో స్కూల్కి వెళ్ళేవాడు, వాళ్ళు మానేసారు పరిచారు. ఇవన్నీ పోయాడు. చిన్న ఆయన మొత్తం తల్లి లేని పిల్లల్ని అపమాత్రం కూడా సేవలో వాడుకుంటున్నాడు అండి. ఆవిడ ఇంటికాడ వెళ్ళే సంఘం మీరు ప్రార్థన చేయండి, మేము వచ్చేదాకా నేను దూర ప్రయాణం వెళ్తున్నా అని అంటే ఇంటికాడ 10 మంది వదిలేసి సంఘాన్ని నేను ప్రయత్నం చేశాను. దేవుడు కూడా దాచిన కార్యాలు అద్భుతాలు నేను చేసే దేవుడు. ఇంకో సమయం ఇస్తే మళ్ళీ మనం అందరం కలిపి మరి ఏకరీతిగా దేవుని శృతించే భాగ్యం కావాలని అడుగుతున్నాను. మరి మీరంతా మరి బొరుగురు గ్రామాన్ని మళ్ళీ దేవుడు ఏర్పడతాడేమో. మీరు ఏర్పరిచినప్పుడు మాకు ఫోన్లు చేయండి, ఫోన్లుచుకుని
ఆ గ్రామం కూడా మొత్తం మీ సువార్త చేస్తానికి మరి మీ అందరిలో పాలు పంచుకోవడానికి మరి సాక్ష్యం దేవుడు దీవించరు కాక మరి మీరందరూ భోజనాలు టైం అయింది కాబట్టి మరి ఎక్కడైతే ఈ రోజు ఉదయం నుండి చాలా మంది అవస్థలు పెద్దలు చిన్నలు మాకు సహాయం చేసి భోజన కార్యక్రమాలు మరి ఇక్కడ శుభ్రం చేయటం ఫిషింగ్ చల్లటం మరి ఇదంతా చెక్కడం కూడా జరిగింది. చాలా సహాయం చేశారు. ఇక్కడ చాలా పక్కలు ఇవన్నీ కూడా ఇప్పేశారు. అని బట్టి మరి దేవుడు వారిని మరొక కుటుంబ దేవుడు దీవించును కాక వందనాలండి. మరొక ఇక్కడ చిన్న పండుగ క్రీస్తుని గురించి కాకరపోతులు ఇస్తాం కదండి పిల్లలు, కానీ అవి మెరుపులు వస్తాయి. చేతితో మళ్ళా కాలిపోయిన తర్వాత పట్టుకుని నలపకూడదు, బరకం మీద కింద వేయకూడదు. ఓ బరకం తీసేయండి. యవనస్తులు పిల్లలు అందరూ కూడా ముందు రండి. సంతోషంగా ఉన్నవాడు ఇక్కడ ఒక బరకం తీసేయండి. ఒక బరకం తీసేయండి. బాబురావు ఓ బరకం తీసేయండి. వెలిగించండి. ఒకరు పక్కన ఒకరు వెలిగించండి. అందరూ కూడా వెలిగించాలి. నామముల కన్న పైన నామము యేసుని నామము, ఈ తరముల పైన కనపరచదగిన యేసు నామము. యేసు నామము జయ జయము సకల శక్తి జయ జయము. యేసు నామము Hallelujah,
ఆశీర్వాదం కలుగుతుందా. నుండి వచ్చిన పిల్లలు ఉట్టించేవాళ్ళు 20 మంది ఉండాలి. 3-4 ముక్క తక్కువ పడకూడదండి. వడ్డించేవాళ్ళు పిల్లలు కావాలి. 30 మంది వరకు కూడా వడ్డించాలి. 5-6 ఉన్నారు. వడ్డించేవాళ్ళ సంఖ్య కావాలి. బేసినీళ్ళు 10 ఉన్నాయి కావాలి. ముందు రైస్ కూర రావాలి. కూర ఇంకా 2 బచ్చాలు పంపించండి. రెండవది ఇంకా ఉన్నవాళ్ళు పరకాలు ఉన్నాయి. ఇటువైపు నేడున్న వరకు కూకోండి అమ్మా. ఆడేవాళ్ళు
మంచినీళ్ళు పోసేవాళ్ళు 5 రన్లు ఉండాలి, రైస్ పెట్టేవాళ్ళు 10 మంది ఉండాలి. వండించాలి, రావాలండి, పిల్లలకి వెళ్ళాలండి. అలా నువ్వే పొందాలండి. అది పాటలు పాడితే భోజనాలు ఆడుకుంటే వాళ్ళు దొరుకు అంతలే కానీ దయచేసి అందరూ కూడా వడ్డించాలండి. వందనాలండి, వడ్డించాలమ్మా. లైన్ నేడుంటే అంతలాగానే చేసేసాడు పైకి. రైస్ కావాలండి, ఇంకా చాలా మందికి వెళ్ళలేదు. ఇంకా 4 పట్ల వడ్డించాలండి. రత్నాజీ గారు వదిలి పట్టుకెళ్ళకుండా ఎలాగేస్తారు అవి చేయాలండి. మరి అక్కడ ఎవరు పట్టుకెళ్ళకుండా ఎలాగేస్తే భోంచేసేవారు త్వరగా రావాలండి. వడ్డించండి, అందరూ కూడా వడ్డించాలి. స్త్రీలు వడ్డించే విషయాల్లో స్త్రీలు కూడా పాల్గొనాలి. గమనస్తులు కూడా సహరించాలి అందరూ కోల్పోయిన భోంచేసేవారు కటుకూరు గ్రామస్తులు భోంచేసేవారు అంతా రావాలండి. పొలాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఫోన్ చేసేయాలండి. దేవుని భోజనం ఉంది, ప్రతి ఒక్కరు ఎవరో మారద్దండి. ఈ పంటే అంటే మళ్ళీనండి. పొలాల్లో ఉన్నవారు కూడా రావాలండి. ఇంటిగా ఉన్నవారు యూత్ రావాలండి, సతీష్ యూత్ రావాలి. ఎవరు మీరు పక్కన భోజనాలు
చిన్నపిల్లలకి వేస్తారు. ఈ పక్కన పెట్టండి. రెండు పెద్దవాళ్ళకి తర్వాత ఇస్తారండి. కేవలం చిన్నపిల్లలు మాత్రమే ముందు భాగానికి రావాలండి. అలాగే మరి భోజనం చేసేవారు ఇటువైపు పక్కన రావాలండి. పంచులను జరుగుతున్నాయి కనుక భోజనం చేసేవారు ఎవరున్నా ఉంటే ఇటువైపు వచ్చి భోజనం చేయాలండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళాలి. అమ్మా చిన్నపిల్లలకేనమ్మా. అమ్మా ప్యాడ్లు కావాల్సినట్టు రావాలమ్మా. ప్యాడ్లు ఎవరు కూడా తొందరపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లలు ఎవరు కూడా తొందరపడవద్దు. ఎవరు కూడా తొందరపడవద్దు. కంగారు మీరు లైన్ కూడా ఉన్నాయి. దైవజనుల మీద అనుకుంటున్నారు. లైన్ కూడా ఉండాలండి. ఇది పెద్దవాళ్ళు రావాలండి. చిన్నపిల్లలు రావాలి. పెద్దవాళ్ళు రావాలి, చిన్నపిల్లలు రావాలండి.
భక్తులు బయటికి తీసుకొచ్చి కమిటీ సభ్యులందరూ కోరుతున్నాను. అది వస్తారు బయటికి తీసుకొచ్చి కమిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారని త్వరగా రావాలి. అలాంటి బాబురావు, సంచి రమణయ్య, తిరుమల శ్రీను, పురాకుల నాగార్జున, గంధం అర్జున్, వల్ల బాబురావు, వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ మొత్తం కరెంట్ మొత్తం అక్కడే ఉంది. అందరూ కూడా భోజనం చేయాలండి. ఇప్పుడేమేమో భోజనం చేయండి. అందరూ భోజనం అయ్యాక ఇస్తారు. భోజనం అయిపోవాలి అందరికీ. అమ్మాయిలు కంగారు పడద్దు, అందరూ కలిసి పడండి, మీరేం కంగారు పడద్దు. రంగక్కాయలు వెనకరా ఒకసారి పిల్లలు రంగక్కాయలు వెనకరా రంగక్క పోయినా మీరు వెనకరా ఒకసారి. ఏం పెద్దోళ్ళు ప్రజాతే నువ్వు బాగా పెద్దోళ్ళ చీరలు ఉన్నాయి, మగవాళ్ళ ప్యాంట్ షర్ట్లు ఉన్నాయి. ఏం కంగారు పడతారు. అమ్మా భోజనం చేయాలంటే భోజనం చేయండి అన్నారు. భోజనం ఉంది, అంతా ఉంది. అంతే తరఫున భోజనం
చేసేవాళ్ళు ఇంకా పంచనాశలకు వెళ్ళండి, భోజనం పెడతారు. ఎవరైనా ఆటలు ఉంటే పంజాబ్ వేసుకేసిన వాళ్ళు రావాలి. ఊళ్ళో ఎవరైనా సరే రావాలి, వచ్చి తీసుకొచ్చాం వాళ్ళు. అమ్మాయిలు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పెళ్ళిలో వచ్చిన ఊళ్ళో లేని వాళ్ళు కడుపులు ఉన్న వాళ్ళు ఎవరైనా పర్లేదు. అమ్మాయిలు ఇక్కడ పట్టిస్తున్నారండి, మొత్తం రావాలి. ఈపులు రావాలి, ఎవరైనా వచ్చేసి బట్టలు తీసుకొని భోజనం ఉందో భోజనం చేసి వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళు ప్యాంట్ కట్టేసి ఇస్తున్నారు, అవి కూడా అందుకోవచ్చు. చిన్నపిల్లలు 5 సంవత్సరాల పిల్లలు కూడా పట్టిస్తున్నారు, తీసుకోవచ్చు. అంటే ఎవరైనా పర్లేదు, వచ్చి బట్టలు తీసుకురండి. ఉన్నారు 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఇక్కడ. కాటన్లో వృత్తులు ముసలాలు మొత్తం తీయండమ్మా. ముందు ముసలాలకు మొదటి కాటన్ చీరలు కట్టే వాళ్ళతో పట్టుకోండి మొత్తం. పట్టుకుంటున్నా దయచేసి ఎవరు తొందరపడకండి, ముందర చిన్న పిల్లలను పంపించండి. పెద్దవాళ్ళు భోజనం చేసేవాళ్ళు ఎవరంటే పంచకాపులు భోజనం చేయని వారు ఎవరంటే పంచకాపులు భోజనం పెడతారండి. 2 పిల్లలు పట్టిస్తున్నారండి, 2 ఆడపిల్లలు 2 అమ్మా. వచ్చి లైన్లో ఉండండి. కొంచెం పెద్దవారు పక్కన తప్పుకోవాలండి. పెద్దవారు పక్కకు ఉండాలి. దయచేసి ఎవరు తొందరపడవద్దు. దయచేసి పెద్దవారు పక్కన తప్పుకోవాలండి. వృద్ధులు ముసలివారు పక్కన తప్పుకోవాలి. దయచేసి ఎవరు తొందరపడవద్దు. కాదండి దయచేసి ఇది పెట్టవయ్యా సామె. అత్తయ్య గారు మీరు కాంటెస్ట్ పై కట్టేస్తున్నారు, ఎందుకు కలుగుతున్నారు? దయచేసి పెద్దవారు పక్క దొరుకుకోవాలండి. దయచేసి పెద్దవారు కొద్దిగా పక్క దొరుకుకోవాలి, తర్వాత మీకు ఇస్తారు. ఏమండి
ఏమంటే ఇంకా మొత్తం చిన్నపిల్లలు అయిపోయారా? ఎవరైనా ఉంటే ముందు భాగానికి రావాలి. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే తీసుకొని వారు ముందు భాగానికి రావాలి. దయచేసి ఎవరు తొందరపడకండి. దయచేసి ఎవరు తొందరపడకండి. దయచేసి ఎవరు తొందరపడవద్దు. దయచేసి ఎవరు తొందరపడవద్దు. ఒక 5 నిమిషాలండి. ఇలా అయిపోయినా వృద్ధుని అంటే పంపించండి. ముసలి వారి ముసలి వారు లైన్లు కట్టాలి. పెద్దవారు 40 సంవత్సరం 100 సంవత్సరం లోపున్న వారు, మిగిలిన వారు పక్కకు తప్పుకోవాలండి. వృద్ధులు మాత్రమే రావాలి. మిగిలిన వారు పక్కకు తప్పుకోవాలి.
కార్డ్లెస్ మైక్ ఒకసారి తీసుకో. పంపించాలి త్వరగా. అన్ని కొత్త రాజమండ్రి అది బాగుంటుంది ఒంటిన అలాంటి మీకు ఇచ్చాక మళ్ళీ
ನೀವು ಮళ్ళీ ಡ್ರಾಪ್ బయట ఇస్తున్నారండి, బయట తీసుకోవాలి. చీరలు కట్ట ఎవరు తీసుకోలేని వారు ఉంటే బయట చీరలు కట్ట ఇస్తున్నారు, బయట తీసుకోవాలి. బయట చీరలు కట్ట ఇస్తున్నారండి. అక్కడికి వెళ్ళినట్లయితే మీకు చీర అలాగే డ్రెస్సులు కూడా మీకు ఇస్తారు, అక్కడికి వెళ్ళాలి. దయచేసి చిన్నపిల్లలు షెడ్ లోపలికి రావాలండి. సుబ్రత్ గారు ప్యాడ్ పెట్టేస్తున్నారు. చిన్నపిల్లలు ఇస్తున్నారని మరి మిగిలిన పెద్దవారు బయటకు వెళ్ళిపోవాలి. యేసురత్నం గారు మీరు ఇక్కడ ఈ సప్లై దగ్గర ఉండాలి. దయచేసి షెడ్ లో ఉన్నటువంటి ముసలి వారు బయటికి వెళ్ళాలి. వృద్ధులు బయటికి వెళ్ళిపోవాలి.
కానీ దయచేసి ఆడవారందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఒకసారి పాస్టర్ గారు ఒకసారి బట్టలు ఇవ్వడం మానేయండి ఒకసారి. అన్న దయచేసి కొంచెం యవనస్తులు కొంచెం అక్కడ ఉండి ఆడవారిని కొంచెం బయటికి పంపించరా. అన్న దయచేసి ముసలివారు మామగారు మీరు పక్క తప్పుకోవాలండి. అయ్యారు లోన 3 బియ్యం మూటలు ఉన్నాయి. అయ్యారు లోన 3 బియ్యం మూటలు ఉన్నాయి. పర్లేదంటారా? ఇవాళ మీటింగ్ బాగా జరిగిందా? ఏం మంచిది కనపడింది మీకు? మంచిదండి. మీటింగ్ ఎలా జరిగింది? బాగా జరిగింది. ఇంకేం జరిగింది అంటే వాక్యం బాగుంది. అవునండి. ఇక భోజనాలు బాగా చేశారు. అంటే ఒక విందు అది. అవునండి. 7 ఏళ్ల విందులా జరిగింది. పరలోకం భూలోకం ఏకమైతే అట్లా ఉంటుందో అట్లా ఉంది. అవునండి. వాక్యం బాగుంది. అవునండి. పర్లేదండి. మరి బట్టలు ఇవ్వటం జరిగింది కదండి అందరికీ? బాగా ఇచ్చారు. అందరికి బాగానే ఉంది. అవునండి. ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదు. ఎవరికైనా చెడ్డ ఏం కాదు కదా? కాదు. అవును. మంచిదే. సరే పర్లేదు. ఇదని మాట్లాడతారు. అవును పర్లేదు. చెప్పండి పర్లేదు మాట్లాడండి. మంచిగానే పంచారు. అన్నిటిని బట్టలు పంచారు. అన్నం పెట్టారు. ఎవరికి ఇచ్చే బట్టలు వాళ్ళకి ఇచ్చారు. చిన్నవాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చారు. పెద్దవాళ్ళకి ఇచ్చేసి పెద్దవాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చారు. చెప్పండి పర్లేదండి. ఎలా జరిగిందంటారు మీటింగు? చాలా బాగా జరిగింది. ఏంటి అందులో బాగున్నది ఏంటి? వాక్యం కూడా మంచి వాక్యం బాగా చెప్పారు. భోజనాలు పెట్టారు. బట్టలు ఇచ్చారు. అన్ని సంతోషపరిచారు. అలాగే అలాగే ఎవరైనా చేశారండి ఇక్కడ? ఎవరు చేయలేదు. ఎప్పుడన్నా అసలు మీరు తెలిసి ఉండి కానీ ఎప్పుడు చేయలేదు. ఇలా చేస్తే బాగుంటుందా? అవునండి. చేసినట్టు మంచిది నాన్న. అవునండి. మంచి పని చేశారు. అందరూ చెప్పుకుంటారు కదా. అవునండి. కట్టుకొని ఇచ్చారని చెప్పుకుంటారు.